హంద్రినీవా ఎత్తిపోతల పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాయలసీమ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టునిద్రను ఈ ప్రాజెక్టు నుంచి ప్రారంభించారు. అంతేకాకుండా అప్పటి నుంచి 3 పర్యాయాలు ప్రాజెక్టు పరిశీలన జరిపి నిర్మాణ పనులను ఉరకలెత్తిస్తున్నారు. నవంబర్ నాటికి ఆయకట్టుకు నీరిస్తామని, 4వసారి ఏకంగా పథకం ప్రారంభించేందుకు వస్తారని సీఎం ప్రకటించినందున కుప్పం వరకు నీటిని తీసుకెళ్లేందుకు సాగునీటి శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తూ పనులను వేగవంతం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక అవాంతరాలను ఎదుర్కొంటూ 25 ఏళ్ల ప్రస్థానాన్ని సాగించిన హంద్రినీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం త్వరలోనే జలకళను సంతరించుకోనుంది. తాగునీటి ప్రాజెక్టుగా ప్రారంభమైన హంద్రినీవా సుజల స్రవంతి ఆ తర్వాత సాగు, తాగునీటి ప్రాజెక్టుగా మారింది. కర్నూలు జిల్లా మాల్యాలలో మొదలై అనంతపురం, కడప మీదుగా చిత్తూరు జిల్లాల్లోకి ప్రవేశించే హంద్రినీవా ప్రాజెక్టు 2.4 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించనుంది. చిత్తూరు జిల్లాలో గతంలో కొంతమేర నిర్మాణాలు జరిగి ఆగిపోయాయి. సీఎం ప్రత్యేక చొరవ చూపడంతో పనులు పరుగులెడుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరి సమీపంలో చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే హంద్రినీవా ఎత్తిపోతల పథకం కాలువ గతంలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు పరిమితమైంది. తాజాగా సీఎం సొంత నియోజకవర్గం కుప్పం వరకు పొడిగించారు. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పం వరకు నీరు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆయన సూచనలతో అధికార యంత్రాంగం నిర్మాణ పనులను పరుగులు తీయిస్తున్నారు. ఒక 2-3 ప్యాకేజీలు కొద్దిగా బ్యాక్లాగ్ ఉన్నాయి. ఆ ప్యాకేజీలను పరిగెత్తించి మేము మదనపల్లికి నవంబర్కి అంతా నీళ్లు తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఒక 2 యాక్యుడెట్లు, ఒక 3 టన్నల్స్ మాకు కొద్దిగా తలనొప్పిగా ఉన్నాయి. అవి పూర్తి చేసేదానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. అది పూర్తి అయ్యి ఎటువంటి పరిస్థితుల్లో మేము మదనపల్లికి నీళ్లు ఇవ్వాలని చేస్తున్నాం. కుప్పం బ్రాంచి కాలువకు సంబంధించిన 220 కిలోమీటర్ల పొడవున జరగాల్సిన పనులు వేగవంతంగా సాగుతున్నాయి. 8 మండలాల ప్రజలకు తాగునీరు ఇవ్వడమే కాకుండా 6,300 ఎకరాలకు ఆయకట్టు నీరందించడం, 110 చెరువులకు నీటి సరఫరా చేయడం లక్ష్యంగా కాలువ నిర్మాణం జరుగుతోందని అధికారులు తెలిపారు. ఇది వచ్చేసి జనవరిలో మనం మొదలుపెట్టినాము కుప్పం బ్రాంచ్ కెనాలు. ఇప్పటి వరకు మనకు 25 కిలోమీటర్స్ అర్త్ వరకు ఈ 4 రెస్పెక్ట్స్ కంప్లీట్ అయింది. 67 కిలోమీటర్స్లో ప్రోగ్రెస్లో ఉంది. మిగతా వచ్చేసి ఒక 45 కిలోమీటర్స్ ట్యాకిల్ చేయాల్సింది. ఈ మొత్తం కలిపి మనం సెప్టెంబర్కు కంప్లీట్ చేస్తాం. అర్త్ వరకు ప్లస్ స్ట్రక్చర్స్ 310 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇప్పటికి మనకు ఒక 15 స్ట్రక్చర్లు కంప్లీట్ అయినాయి. మిగతా బ్యాలెన్స్లు డిజైన్స్ అప్రూవ్ అయినాయి, కొన్ని కావాలి. ఇవన్నీ టోటల్గా కలుపుకొని మనం అక్టోబర్ కంప్లీట్ చేసేసి నవంబర్ నుండి మనం నీళ్ళు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం కుప్పం బ్రాంచ్ కెనాల్. హెచ్ఎన్ఎస్ఎస్ పనుల్లో జాప్యం జరిగినా, నిర్లక్ష్యం వహించినా గుత్తేదారులకు ఇబ్బందులు తప్పవని సీఎం హెచ్చరించడం వల్ల వారు కూడా దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. వందల కొద్దీ యంత్రాలు, కూలీల సహకారంతో హంద్రినీవా పనులు చేస్తున్నారు.